విఘ్నేశ్వరుడు కనిపించగానే హిందీ వెనకాల లక్ష్మీ నరసింహస్వామి చూడమని ఇలా చేయొచ్చు చూపించినట్టుగా అనిపించింది. వెనకాల నామాలు కనిపించింది. చాలా సంతోషించండి. విఘ్నేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామి చూడమని చేయొచ్చు చూపెడుతున్నారు తల్లి. చూడండి చిత్రం. ఓకే తల్లి. నమో నారాయణ. వెంకన్నబాబు నామాలని సింధూరంతో హనుమంతుడు అందించాడు. చాలా సంతోషం తల్లి. ఓం నమో నారాయణ. గురువు గారు చెప్పండి. లక్ష్మీ నరసింహస్వామి కనిపించారు, నవ్వుతూ ఉన్నారండి. అబ్బబ్బా అద్భుతం. నారాయణాయ శాస్త్రాలతో కనపడ్డారని లక్ష్మీ నరసింహస్వామి. చాలా సంతోషం తల్లి. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. నేను చెప్పలేనండి, ఆ మొత్తం దర్శనాలు అనిపించేసేయండి. అబ్బబ్బా అద్భుతం తల్లి. నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. కలవపు మీద నామాలు కనిపించింది విష్ణు చక్రమని. చాలా సంతోషం తల్లి. ఓం నమో నారాయణ. అదే వచ్చిన సేవకి రెండో రోజుని తులసికోటలోంచి అమ్మవారు కనిపించారండి. చాలా సంతోషం అమ్మా. ఈ రోజు అయితే గంధం రాసినట్టు అమ్మవారికి అయ్యగారికి అనిపించింది. చాలా సంతోషం తల్లి. ఎప్పుడు నాకు స్వామివారి కళ్ళు మూసుకుంటే కనిపిస్తారు. ఈ రోజు కనిపించలేదు. నాకు ఉదయాన్నే గబగబా స్వామివారి దగ్గరికి వచ్చేయాలని వంట చేస్తున్నాను. నేను చేస్తుంటే గెంజి దాకా వచ్చి కాలు మీద పడిపోయి, అయినా సరే నాకు మంట రాలేదు. స్వామి నమో నారాయణ అన్నాను. మంట అంతా ఏమైపోయింది, ఎంత పొక్క కూడా రాలేదు. స్వామివారి దగ్గరికి వచ్చి దర్శించుకున్నాను. ఓం నమో నారాయణాయ. లక్ష్మీ నరసింహస్వామి శివతాండమాన్ని చాలా సంతోషం తల్లి. నేను ఇంటిగా రమ్మండి సరువులు పప్పుని పాపం చేద్దాం అనుకున్నాను. అరటిపూలు అత్తలో చూపించారు. అత్తలో అంటిపూలు కూడా తెమ్మని. ఇప్పుడేమో 2 దెమ్మల కోళ్ళు ఎంత తిరుగుతున్నాయండి. చాలా సంతోషం తల్లి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. ముస్లింకి కటికిలింగం వస్తుంటాము. లింగాకారం ఎదురుగుంటా రమణ మహర్షి గారు కూర్చున్నారు స్వామి. అద్భుతం. మాట్లాడదాం. స్వామి స్వామివారు వెనకాల వెంకటేశ్వర స్వామి తులసిమాలతో నింపులు ఉన్నారు స్వామి. చాలా సంతోషం అమ్మా. అందరూ వచ్చేస్తారమ్మా తొందరపడి. ఓం నమో నారాయణ. ఆకాశంలోంచి నింపులు వచ్చి గురు స్వామివారికి అయ్యారు. చాలా సంతోషం తల్లి. నమో నారాయణ. స్వామి స్వామివారి కాంతిగా పడేస్తాను. చాలా సంతోషం తల్లి. నారాయణ గురువు గారు స్వామి పంపించారండి. 3 వారాల క్రితం మా నాన్నగారు బాగా నీరసంగా ఉందండి. ఆ రోజు ఉన్నారండి. వచ్చి గురువు గారు వచ్చి గంధం చెప్పుకొచ్చారండి, పాలు అవి. అప్పటికి మా నాన్నగారు మంచం నుంచి కింద పడిపోయారటండి. నేను ఫోన్ చేసి అర్జెంట్గా రావాలి అని అన్నారండి. అంటే నేను విష్ణు పాలు గంధం పట్టుకొని వెళ్ళాను గురువు గారు. వెళ్ళి అప్పటికి మా నాన్నగారు మొక్కలు కడుక్కోలేదండి. అలా మంచం మీద పడుకుని ఉన్నారండి. నేను వెళ్ళండి, నేను గుర్తుపట్టకపోయారండి. ఆ తర్వాత ఇచ్చాక పట్టుకెళ్ళి నోట్లో వేసానండి. వేసిన కొంచెవుడికి మా నాన్నగారు తనకు తానే లేచారండి. లేచి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి కూర్చున్నారండి. ముఖం కడుక్కున్నారండి. గ్లాస్తో పాలు ఇస్తే తాగారండి. తనకు తానే సాయంత్రం లేచి సైకిల్ వేసుకుని బయటకి వచ్చేసారండి. గురువు గారు